హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతరమా రెండో భాగాన్ని వినేద్దాం. బృంద తేరుకొని దేవుని తోసేసి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బృంద తోయడంతో వెనుక బెడ్ మీద పడ్డాడు దేవ్. రాక్షసి అని నవ్వుకుంటూ తను కూడా బయటకు వచ్చాడు. అప్పుడే రాజ్ ఇంకా మీను ఇద్దరు గొడవ పడుతూ ఇంట్లోకి వస్తున్నారు. దేవ్ రాజ్ అని, బృంద మీను అని ఒకేసారి అన్నారు. మీను ఆ తల్లో పేను అన్నాడు రాజ్. రాజ్ ఆ ఇంట్లో బూజా అంది మీను. నన్ను బూజ్ అంటావే, గండు పిల్లి మొహందానా అన్నాడు రాజ్. నన్ను గండు పిల్లి అంటావా, చింపాంజీ మొహోడా. దేవ్ కోపంగా స్టాప్ ఇట్ అన్నాడు. దానితో ఇద్దరు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగింది ఇద్దరికి అన్నాడు దేవ్. నేను నీకు చేతిలో పేపర్స్ చూపిస్తూ ఇవి ఇద్దామని వచ్చాను. వాచ్మెన్ కనిపించలేదు. గేట్ ఓపెన్ చేసి బైక్ లోపల పెట్టి మళ్ళీ గేట్ క్లోజ్ చేద్దామని అక్కడికి వెళ్ళేసరికి ఈ మహాతల్లి సర్రమంటూ లోపలికి స్కూటీతో వచ్చి నన్ను గుద్దేసింది అన్నాడు రాజ్. నేనేం కావాలని చేయలేదు. గేట్ ఓపెన్ చేసి ఉంది, వాచ్మెన్ ఏం చేశాడు అనుకుని లోపలికి వచ్చా. నువ్వు అక్కడే ఉన్నావు. అనుకోకుండా అలా జరిగిపోయింది అంది మీను. సరే సరే ఇక వదిలేయండి. ఏంట్రా పేపర్సు అన్నాడు దేవ్. అదే ఆ బుల్లెట్ ఏ గన్నువో దాని డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నాను అని ఆ పేపర్స్ దేవ్కి ఇచ్చాడు రాజ్. మీను టెన్షన్గా చూస్తుంది. బృంద ఏ రియాక్షన్ లేకుండా చూస్తుంది. దేవ్ ఆ డీటెయిల్స్ అన్నీ చూసి ఇక ఓకే ఇంక వదిలే ఆ మ్యాటర్ అన్నాడు దేవ్. అలా ఎలా వదిలేస్తాంరా, వీటిని బట్టి ఎవరు అటాక్ చేయించింది తెలుసుకోవచ్చు కదా, వాళ్ళని ఊరికే వదలకూడదు అన్నాడు రాజ్. దేవ్ టెన్షన్గా వదిలేరా ఇంకా ఆ విషయం అన్నాడు. మీను షాక్గా బృందా వైపే చూస్తుంది. బృందా నవ్వుతూ కళ్ళెగరేసింది. తర్వాత దేవ్ రాజ్ ఇద్దరు హాల్లో కూర్చొని వేరే కేసు విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే బృంద మీను కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. బృంద దేవ్ అన్నయ్య అలా చేస్తాడంటే నమ్మబుద్ధి కాలేదే, కానీ ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూశాక అన్నయ్య వదిలేయమన్నాడు, పైగా టెన్షన్ పడ్డాడు అంది మీను. చేసిన తప్పులు బయటకు వస్తాయని టెన్షన్ పడుతున్నాడు అంది బృంద. ది గ్రేట్ ఏసీపీ దేవ్ గారు టెన్షన్ పడుతున్నారు. వావ్ బృంద నువ్వు సూపర్. ఇలానే దేవ్ని రోజుకో ప్రాబ్లంతో టెన్షన్ పెట్టించి లైఫ్లో మనశ్శాంతి అనేది లేకుండా చేస్తా అనుకుంటుంది. హే అప్పుడే నెక్స్ట్ ప్లానా, కొంచెం గ్యాప్ ఇవ్వవే అంది మీను. నో వే, అతనికి డైలీ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయకుంటే నాకు నిద్రే పట్టదు. ఇప్పుడు ఏం చేస్తావు తల్లి? ఏముంది, షాపింగ్ పేరుతో బయటికి తీసుకెళ్ళి నేను కనిపించకుండా పోయినట్టు రౌడీల్ని క్రియేట్ చేసి టెన్షన్ పెట్టించడమే అంది బృంద. అన్నయ్యకి అలా ఉంటే షాపింగ్కి ఎలా వస్తాడే? ఇక్కడుంది బృంద, నేను చెప్తానుగా. నో చూపిస్తానుగా, పద. నువ్వు జస్ట్ నేను చెప్పిన వాటికి ఓ అని చాలు అని బయటకొచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీ అని దేవికి రాజుకి వడ్డించి వాళ్ళు కూడా కూర్చుని తిన్నారు. నలుగురు తిన్నాక బృంద మీను మొబైల్కి మెసేజ్ చేసింది. మీను అది చూసి కళ్ళు పెద్దవి చేసుకుని బృందా వైపే చూసింది. బృంద కళ్ళతోనే కానీ అని చెప్పడంతో మీను ఫోన్లో ఉన్నట్టుగానే బృంద నీకోసం థింగ్స్ కొన్ని కొనాలి అన్నావుగా, వెళ్దాం పదా. ఈ టైంలో ఎలా రానే నేను, నువ్వే తెచ్చాయి నాకు అంది బృంద. అలా ఎలానే, నీకు కావాల్సినవి నువ్వు కొనుక్కుంటేనేగా నీకు సాటిస్ఫాక్షన్ అంది మీను. పర్లేదు బృంద, పద షాపింగ్కి వెళ్దాం అన్నాడు దేవ్. అయ్యో మీరు ఈ సిచ్యువేషన్లో ఉండి కూడా షాపింగ్ అంటారేంటి, అది మీకు అంత మంచిది కాదు అంది బృంద. బృంద యాక్టింగ్కి మీను నోరు తెరిచి మరీ చూస్తుంది. పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది నాకు. రాజ్ నువ్వు కూడా రా, డ్రైవింగ్ ఇబ్బంది అవుద్ది అన్నాడు దేవ్. రాజు కూడా ఓకే అని మీను దగ్గరికి వెళ్ళి ఆ నోరు ముయ్, లేకుంటే ఈగలు దోమలు అన్నీ అక్కడే ఇల్లు కట్టుకుంటాయి అన్నాడు. దెబ్బకి మీను నోరు మూసేసింది. అలా అందరూ షాపింగ్కి వెళ్ళారు. రాజ్ డ్రైవింగ్ సీట్లో పక్కనే దేవ్, వెనక బృంద మీను కూర్చున్నారు. బృంద ఫోన్లో ఎవరికో మెసేజ్ చేస్తూనే ఉంది. ఇందాక దేవ్ అన్న మాటలే గుర్తు చేసుకుంటుంది. నేనన్న మాటలు విన్నాడా లేక క్యాజువల్గా అన్నాడా? అలా ఆలోచిస్తున్నప్పుడే రాజ్కి ఒక మెసేజ్ వచ్చింది. అది చూసి దేవ్తో ఆ గోపాల్ గారి కేసు ఏం చేసావురా అన్నాడు రాజ్. దేవ్ ఏం మాట్లాడకుండా నవ్వుతాడు. అయిపోయిందా వాళ్ళ పని కూడా? అయితే స్టార్ట్ చేసావన్నమాట. చెకింగ్ అయిపోయిందా, నెక్స్ట్ ట్రైలరేనా అన్నాడు రాజ్. ఆ మాటతో బృంద అలర్ట్ అయింది. చెకింగ్ ట్రైలరు ఏంటన్నయ్యా అంది బృంద. అదా, మా వాడికి ఒక అలవాటు ఉందిలే, తప్పు చేసే వాళ్ళకి అందరూ ముందు ట్రైలర్ చూపించి తర్వాత అస్సలు సినిమా చూపిస్తాడు. కానీ మనోడు ముందు చెకింగ్ తర్వాత ట్రైలర్ అంటాడు. అదేంటో మరి వాడి డైలాగు అది. అది విన్నాక కానీ నార్మల్ అవ్వలేదు బృంద. అమ్మయ్య అది తన డైలాగా,
నిన్న నా మాటలు విన్నాడేమో అని అనుకున్నానే. ఉఫ్, ఇప్పటికే ప్రశాంతంగా ఉండొచ్చు. మీను మాత్రం బృందాతో చిన్నగా, ఏంటి మీ ఇద్దరి డైలాగ్స్ కూడా ఒకటేనా అంది. అంతలేదు, ఏదో కో ఇన్సిడెంట్, అయినా ఈ డైలాగ్ నేను ఎప్పుడో విన్నాను అంది బృంద. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే షాపింగ్ మాల్కి వచ్చారు. కారు ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆగింది. రాజ్ కార్ పార్క్ చేసే వరకు ఉండి నలుగురు కలిసి లోపలికి వెళ్ళారు. దేవ్, రాజ్ అక్కడ కూర్చున్నారు. బృంద, మీను మ్యాచింగ్ బ్లౌజెస్ చూసుకుంటున్నారు. బృంద తల ఎత్తి దేవ్ వైపు చూసేసరికి అప్పటికే దేవ్ తన వైపే చూస్తూ బృంద చూసేసరికి చూపు తిప్పుకున్నాడు. అప్పటికే దేవ్కి కాల్ రావడంతో మాట్లాడుతూ పక్కకి వెళ్ళాడు. ఇదే మంచి టైం అనుకుని బృంద రాజు చూడకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయింది. మీనుకి మాత్రం లోపల భయంగా ఉన్న పైకి అది కనిపించకుండా కవర్ చేసుకుంటుంది. దేవ్ కాల్ మాట్లాడి వచ్చేసరికి అక్కడ మీను ఒక్కతే ఉంది. రాజుతో, రేయ్ బృందా ఏది? రాజ్ అప్పుడు చూస్తాడు అక్కడ బృందా లేకపోవడం. ఏమోరా, ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి. ట్రయల్ రూమ్కి వెళ్ళిందేమో, వస్తుందిలే. దేవ్ రాజు మాటలు వినిపించుకోకుండా మీను దగ్గరికి వెళ్ళి బృందా ఎక్కడా అన్నాడు. ఇక్కడే ఉండాలి అంది. రేయ్, ట్రయల్ రూమ్కి వెళ్ళిందేమో, వస్తుందిలేరా అన్నాడు రాజ్. రే ఈడియట్, ఇది మ్యాచింగ్ సెక్షన్ రా, ఇక్కడ ట్రయల్ ఏంటి అని అక్కడంతా వెతుకుతాడు. కానీ నో యూస్. మీనుకి మాత్రం టెన్షన్గా ఉంటుంది. దేవ్ అలా మాల్ అంతా వెతికినా కూడా బృందా కనిపించకపోయేసరికి రాజుని సీసీ ఫుటేజ్ చెక్ చేయమని తను బయటికి వెళ్ళి చూస్తాడు. సీసీటీవీలో బృంద మాల్ నుంచి బయటికి వెళ్ళడం కనిపిస్తుంది. అదే విషయం దేవ్కి కాల్ చేసి చెప్పి తను కూడా బయటికి వెళ్ళాడు. మాల్ బయట చుట్టుపక్కలంతా వెతికినా కూడా బృంద ఎక్కడా కనిపించదు. దేవ్కి ఏం అర్థం కాకుండా చుట్టూ చూస్తుంటే తన చూపు మాల్ బయట ఉన్న సీసీ కెమెరా మీద పడుతుంది. ఫాస్ట్గా మాల్లోకి వెళ్ళి బయటికి కెమెరా ఫుటేజ్ చూపించమంటే అది నిన్నటి నుంచి వర్క్ చేయట్లేదని చెప్పారు. దానితో ఇంకేం చేయలేక అక్కడే నీస్పై కూర్చొని బృందా అని బాధపడుతూ ఉంటాడు. వెంటనే ఏదో గుర్తొచ్చిన వాడిలా అక్కడే సీసీ రూమ్లో ఉన్న ఒక సిస్టమ్ దగ్గరికి వెళ్ళి బృందా నెంబర్తో లొకేషన్ ట్రేస్ చేసే పనిలో ఉంటాడు. కరెక్ట్గా 5 నిమిషాల్లో లొకేషన్ ట్రేస్ చేసి రాజుని అక్కడి నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని తను ఒక్కడే రాజ్ ఎంత చెప్పినా వినకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ లొకేషన్ని ఫాలో అవుతాడు. షోల్డర్ దగ్గర ఇంకా గాయం పచ్చిగానే ఉండడంతో అది పెయిన్గా ఉన్నా డ్రైవ్ చేస్తుంటే ఆ హ్యాండ్ ఇంకొంచెం కదిలి బ్లడ్ ఆగకుండా వస్తూనే ఉన్నా దేవ్ అస్సలు పట్టించుకోవట్లేదు. అది తన ముందు కేవలం బృందాన్ని కాపాడాలనే ఉంది. అలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఫోన్లో రాజ్ చెప్పే లొకేషన్కి వెళ్తున్నాడు. ఇటు బృంద ఏమైపోయిందో చూద్దాం. దేవ్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళగానే రాజ్ చూడకుండా అక్కడి నుంచి మాల్ బయటకు వచ్చి ఎవరికో మెసేజ్ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే ఇంతలో ఏదో కారు ఫాస్ట్గా వచ్చి బృందా ముందాగింది. అందులో నుంచి ఒక ఇద్దరు దిగి బృందాన్ని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. అక్కడంతా రష్గా ఉండడం వల్ల ఇదంతగా ఎవరూ గమనించరు. బృందా చేతులు అటు ఒకడు ఇటు ఒకడు పట్టుకొని బ్యాక్ సీట్లో కూర్చునుంటే ఫ్రంట్ సీట్లో ఒక ఇద్దరు రౌడీలు, బృందా వాళ్ళ బ్యాక్ సీట్లో ఇంకొక ఇద్దరు ఉన్నారు. రేయ్, ఎవర్రా మీరు? నన్ను వదలండి, నాకు చాలా పనులున్నాయి అంది బృంద. ఆ రౌడీలో ఒకడు, వాడే ఆ బ్యాచ్కి హెడ్ అనుకుంటా. ఏయ్ చెప్, మాకు మాత్రం ఇప్పుడు ఇదే పని, నిన్ను ఎత్తుకుని వెళ్ళడం. బృంద కొంచెం తగ్గి, అన్నా నన్ను ఎత్తుకెళ్తే మీకేం వస్తుంది అంది. మాకు మస్తు పైసలు వస్తాయి అన్నాడు రౌడీ. ఆ పైసలేవో మీకు నేను ఇస్తాను, నన్ను వదిలేయండి అన్నా అంది. అట్లట్టా, మాకు ముందు ఎవరు డీల్ ఇచ్చారో వాళ్ళ పనే మేము చేస్తాం అన్నాడు రౌడీ. ఇలా మాట్లాడుకుంటూనే కారుని ఒక ఇంటి ముందు ఆపుతారు. బృందాని బలవంతంగా లోపలికి తీసుకెళ్లి చైర్లో కట్టేస్తారు. అన్నా, నన్ను కిడ్నాప్ చేయమంది ఎవరన్నా అంది బృంద. అది టాప్ సీక్రెట్, చెప్పకూడదు అన్నాడు రౌడీ. టాప్ సీక్రెట్ వద్దులే, చున్నీనో ఆర్ లెగ్గిన్ సీక్రెటో చెప్పు అంది బృంద. కామెడీగా ఉందా, వేసేస్తాం అన్నాడు రౌడీ. అబ్బా చాలా థ్యాంక్స్ అన్నా, ఇప్పుడే ఒక్కపోస్తుంది అనుకుంటున్నాను, త్వరగా ఏసీ ఆన్ చేయన్నా. నిన్ను అని బృందా మీదకి వెళ్ళబోయి మళ్ళీ తమాయించుకుని ఆగి, చూడు నోరు మూసుకొని కూర్చో, లేదంటే మా గురించి నీకు తెలియదు అన్నాడు. సరే అన్న, నోరు మూసుకొని కూర్చుంటా, మీరు ఒకటి చెప్తే. ఏంటి? నన్ను కిడ్నాప్ చేయమన్న వాడు ఎక్కడా, ఒకసారి వాడిని బయటికి రమ్మను అంది. ఏం మాట్లాడుతున్నావు? కౌశిక్ బయటికి రారా అంది బృంద. అప్పటిదాకా అక్కడ దాక్కుని ఉన్న ఒక అతను బయటకు వచ్చి ర్యాక్ చేసి, కనిపెట్టేశావా? ఎలా కనిపెట్టావే? కిడ్నాప్ చేసిన వాళ్ళని ఏదో ఒక పాడుపడ్డ బంగ్లాలోనో సిటీకి దూరంగా ఉంచుతారు, కానీ నువ్వు ఒక్కడవేగా ఇలా తలతెక్కగా ఆలోచించి సిటీ మధ్యలో ఇంత మంచిగా ఉన్న ఇంట్లో ఉంచావు, అలా అర్థమైంది అంది బృంద. పైగా తమరు ఇక్కడే ఉండి దొంగచాటుగా చూస్తుంటే ఈ పక్కనున్న మిర్రర్లో క్లియర్గా కనిపిస్తుంది.
ఛా, అలా దొరికేశానా అని బృందా దగ్గరికి వెళ్ళి కట్లు విప్పబోతాడు కౌశిక్. రే, ఏం చేస్తున్నావురా, కట్లు విప్పకు అంది. ఎందుకే అన్నాడు కౌశిక్. రే ఈడియట్, కొంచెం బుర్రవాడు, నన్ను కిడ్నాప్ చేసి కట్లు విప్పి ఉంచినా కూడా నేను పారిపోకుండా ఇక్కడే ఉన్నానంటే దేవుకి డౌట్ రాదా అంది బృంద. అప్పటిదాకా వీళ్ళ మాటలు వింటున్న రౌడీలు దేవ్ పేరు రాగానే భయంతో మేడం, దేవేంటి, ఈ ఏసీపీ దేవ్ సారా? బృంద అది హా అవును, అయితే ఏంటి అన్నాడు కౌశిక్. వెంటనే అక్కడున్న రౌడీలందరూ పారిపోయారు. మెయిన్ రౌడీ కూడా పారిపోతుంటే కౌశిక్ ఆపి, ఏయ్, ఎందుకు అలా పరిగెడుతున్నారు? ఏంటి సార్ మీరు, ఏదో పైసలు వస్తాయని ఒప్పుకున్నాం, కానీ దేవ్ సార్ మనిషి అంటే అసలు ఈ డీల్ అసలు చేసుకునే వాళ్ళమే కాదు. ఎందుకు దేవ్ అంటే అంత భయం అన్నాడు కౌశిక్. సార్, మీరు తెలిసి అడుగుతున్నారా లేక తెలియక అడుగుతున్నారో, కానీ దేవ్ సార్ పేరు వింటేనే మాకు ప్యాంటు తడిసిపోద్ది. అలాంటి సారు మనిషిని ఎత్తుకొచ్చామని సార్కి తెలిస్తే ఇక అదే మాకు ఆఖరి రోజని కౌశిక్ని విడిపించుకొని ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయాడు రౌడీ. ఛా, ఇప్పుడు ఎలా అన్నాడు కౌశిక్. ఏం కాదులేరా అంది బృంద. ఏంటి ఏం కాదు, ఈరోజు నీ మొగుడు చేతిలో నేను చావడం ఖాయం. ఒరే ఆఫ్రికన్ పంది, అరేబియన్ చింపాంజీ, ఆస్ట్రేలియా నక్క అని వచ్చినవన్నీ తిట్లు వాడేసింది. ఊసై, ఎందుకు ఎలా తిడుతున్నావు అన్నాడు కౌశిక్. లేకుంటే ఏమన్నావు ఇందాక, నీ మొగుడా? ఏ పేరు లేదా? ఉందిగా, ఆ పేరుతోని పిలు. సరే తల్లి, ఇప్పుడు ఏం చేయాలి అది చెప్పు. నీ పాటికి నువ్వు నన్ను కిడ్నాప్ చేసినట్టు డ్రామా చేయాలి, అది ఇది అని నన్ను ఇరికించావు. ఇప్పుడు అది రివర్స్ అయింది. నేను చూసుకుంటానులేరా అంది బృంద. ఉసై, ముందే ప్లాన్లో ఉన్నావా అన్నాడు కౌశిక్. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అటు దేవ్ కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ లొకేషన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఇటు బృంద కౌశిక్తో, రే ల్యాప్టాప్ ఎక్కడా అంది. ఇక్కడే ఉందే. ఏ అయినా నాకు ఒక డౌటే, నువ్వు ఇలా కనిపించకుండా పోయి దేవుని టెన్షన్ పెడితే నీ పగ తీరుతుందా? హౌ సిల్లీ అన్నాడు కౌశిక్. రే, మనమే ప్రాణం అనుకున్న వాళ్ళు కొద్దిసేపు కనిపించకపోయినా వాళ్ళు ఏదన్నా ప్రమాదంలో ఉన్నా వచ్చేది టెన్షన్ కాదరా, ప్రాణం పోతున్నట్టుంటుంది అంది బృంద. ఇప్పుడు అలాంటి పరిస్థితే నేను దేవుకి ఇచ్చాను, అండ్ ఓన్లీ దీనికోసం మాత్రమే కాదు ఈ డ్రామా. నేను ఒక వర్క్ అప్పచెప్పాలి అని ఇలా చేశాను. ఏం వర్కే అన్నాడు కౌశిక్. ఇదిగో అని ఫోన్లో ఉన్న ఒక లిస్టు చూపించి, వీటికి సంబంధించిన మొత్తం డేటా కలెక్ట్ చేయాలి. మొత్తం అంటే? మొత్తం లీగల్ అండ్ ఇల్లీగల్ మొత్తం డేటా మనకు కావాలి అంది బృంద. ఇన్ని కంపెనీస్ కంటే చాలా టైం పడుతుంది. అంత అవసరం లేదు, వెయిట్ అని కొద్దిసేపు ఆ ల్యాప్టాప్లో ఏదో చేసి డన్ అని కౌశిక్తో ఆ కంపెనీ వెబ్సైట్ని హ్యాక్ చేశాను. ఇంకా అందులో మేజర్ డేటా ఉంటే సిస్టమ్ని కూడా హ్యాక్ చేశాను. ఇన్ఫర్మేషన్ మొత్తం నీ ల్యాప్టాప్లో ఉంది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో చూడు. అవును, ఎప్పుడు అడిగినా చెప్పవు, నీకు హ్యాకింగ్ ఎలా వచ్చు? దేన్నైనా చిటికలో హ్యాక్ చేసేస్తావు అన్నాడు కౌశిక్. ఇప్పుడు అది అవసరమా? మూసుకొని పని చూడు, దేవ్ వచ్చే టైం అయింది, ముందు ల్యాప్టాప్ లోపల పెట్టేయి అంది బృంద. దేవ్ ఇక్కడికే వస్తాడని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలవు? రే, నా ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి మాల్ నుంచి ఇక్కడికి రావడానికి 1 అవర్ పడుతుంది. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి దాదాపు 1 అవర్ అవుతుంది. మ్యాక్సిమం ఇంకో 5 మినిట్స్లో వచ్చేస్తాడు అంది. ముందు నువ్వు ల్యాప్టాప్ లోపల పెట్టేసిరా. సరే అని కౌశిక్ ల్యాప్టాప్ లోపల పెట్టి వచ్చి, అయినా నువ్వు ఫోన్ ఎందుకు తెచ్చావే? అదే లేకుంటే ఆ దేవ్ నేను కనిపెట్టేవాడే కాదు. ఒరే, ఆ దేవుడు నీకు అస్సలు కొంచెం అన్నా బుర్ర పెట్టాడా? దేవు నన్ను కనిపెట్టాలనే కదరా ఫోన్ తెచ్చింది. నీ అంకమ్మ, నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదే. దేవుకి నువ్వు కిడ్నాప్ అయ్యావని తెలిసి టెన్షన్ పడాలి అంటావు, మళ్ళీ దేవ్ నన్ను కనిపెట్టాలి అంటావు. రే, నేను కనిపించక దేవ్ టెన్షన్ పడాలి, రోజు నా కోసం టెన్షన్ పడాలి, నా గురించి మాత్రమే ఆలోచించేలా చేసి ఇక దేని గురించి కనీసం ఆలోచన కూడా రాకుండా చేయాలి అంది. అదేదో నువ్వు పూర్తిగా కనిపించకుండా పోతే, అదే దేవు నుంచి దూరంగా వెళ్తే అన్నాడు. అప్పుడు నేను చేసేదానికి అర్థం లేకుండా పోతుంది అంది. నేను కనిపించకుంటే కొన్ని రోజులు నా కోసం వెతికి బాధపడతాడు, ఆ తర్వాత వేరే పెళ్లి చేసుకుని దానితో హ్యాపీగా ఉంటాడు. నాకు కావాల్సింది ఆ దేవ్ అనుక్షణం బాధపడడం, ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అతన్ని సర్వనాశనం చేసి అతని జీవితంలో సంతోషం అనేది లేకుండా చేయాలి. ఇంతలో బయట ఏదో కారు ఆగిన సౌండ్ రావడంతో, రే నా కట్లు విప్పు. అంతకుముందు వద్దన్నావు కదే. రే, అప్పుడు రౌడీలు ఉన్నారు కాబట్టి కిడ్నాప్ డ్రామా. ఇప్పుడు నువ్వు ఒక్కడవే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావంటే చిన్న పిల్లాడు కూడా నమ్మడు. పైగా అక్కడున్నది దేవ్,
అందుకే కట్లు విప్పేసి నువ్వు వెళ్ళి హ్యాండ్కి అక్కడక్కడ బ్యాండేజెస్ వేసుకుని లోపలుండి నేను వస్తాను. నీకు యాక్సిడెంట్ అని నేను ఇక్కడికి వచ్చానని చెప్తాను. కౌశిక్ నోరు వెళ్ళబెట్టుకుని మరి బృందాన్ని చూస్తున్నాడు. రేయ్, టైం లేదు, త్వరగా షాక్ అవ్వద్దు కానీ ముందు పని కాని అంది. కౌశిక్ బృందా కట్లు విప్పుతూ, వామ్మో వామ్మో, అది బుర్రనా లేకుంటే ఇంకేమన్నానా? ఏంటే ఈ ఐడియాలు అసలు ఎలా వస్తున్నాయే నీకు? ఎలాగోలా వస్తాయిలే పదా అని కౌశిక్కి బ్యాండేజెస్ వేసి హాల్లో కూర్చోబెడుతుంటే దేవ్ లోపలికి వచ్చాడు. దేవ్ ఇంతసేపు ఏం చేస్తాడు అనుకోవద్దు. లొకేషన్ అక్కడే చూపించడంతో చుట్టుపక్కలంతా సెర్చ్ చేసేసరికి ఆ టైం అయిందనమాట. దేవ్ ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా బృంద కౌశిక్కి హెల్ప్ చేస్తూ కనిపించింది. అదే కూర్చుంటుంటే స్టిక్ ఇవ్వడం అలా హెల్ప్ చేస్తుందన్నమాట. దేవ్కి పోయిన ప్రాణం లేచొచ్చినట్టయింది బృందాన్ని చూడగానే. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.